'ప్రేమిస్తున్నా' 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్‌లో 3 అవర్స్ రన్ టైమ్‌తో రిలీజ్ చేశారు. ఓటీటీలో సెన్సార్ సర్టిఫికేట్‌లో కూడా 178 మినిట్స్ అని ఉంది. కానీ 35 మినిట్స్ ట్రిమ్ చేశారు ఓటీటీలో వెర్షన్ అని తెలుస్తుంది. ఇక మూవీ చూసాక నాకైతే క్లైమాక్స్ ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ థాట్ నాకు చాలా బా నచ్చింది. కానీ అక్కడి వరకు తీసుకొచ్చిన ఈ ట్రీట్‌మెంట్ అంతా కూడా నచ్చలేదు గైస్. మరి మధ్యలో సినిమాని 35 మినిట్స్ వాళ్ళు కట్ చేయడం వల్ల ఏమో, ఒక్క క్లైమాక్స్ తప్ప మొత్తం ఫోర్స్‌డ్‌గానే ఉంది. డైరెక్షన్, మ్యూజిక్, హీరో, హీరోయిన్‌ల పెర్ఫార్మన్సెస్ అన్నీ బాగున్నా గానీ, రైటింగ్స్ మాత్రం భారీగా దెబ్బతీశాయి. అసలు వాళ్ళ మాటల్లో తప్ప ఎక్కడ కూడా హీరోది ప్రేమ అనే అనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ సైకో అనిపించింది. మరి టైమ్ వచ్చినప్పుడు ఆ సైకోనే ప్రేమ అని అనుకోమంటే ఎలా అండి? అసలు హీరో అలా పదే పదే అతనెవరో కూడా హీరోయిన్‌కి తెలియకపోయినా, నాకు రొమాన్స్ కావాలని హీరోయిన్‌ని అడుగుతుంటే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారండి? దరిద్రంగా. అయితే పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. లేదంటే బాయ్స్‌లో ఫ్రెండ్స్ చేత హ్యాండిల్ చేపిస్తారు. హాస్పిటల్‌లో అమ్మగారు చావు బతుకుల్లో ఉంటే అక్కడ కూడా హీరోతో అదేం పనండి. హీరో చనిపోతాడనే స్టేజ్‌లో తులసి నీళ్లు పోసినప్పుడు హీరోయిన్‌ని చూసి ఫుల్ ఎనర్జిటిక్‌గా ఏదో ఒలింపిక్స్‌లో రన్నింగ్ రేస్‌కి వెళ్ళినంత ఫాస్ట్‌గా పరిగెడతాడు హీరో. ఫైట్ చేస్తాడు అన్నీ ఇంకా. హీరోయిన్‌ని చూసి బతికాడంటే ఓకే. మళ్ళీ ఇదేంటండి? ఈ రైటింగ్స్ మరీ దారుణం కాదా చెప్పండి మీరే. కన్విన్సింగ్‌గా ఉండాలి గానీ అసలు ఇలా ఎలా అవుద్ది అన్నట్టే ఉంటుంది ప్రతీదీ. ఇంకా క్లియర్‌గా మాట్లాడతాం ముందు ముందు. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే లేదు. కొన్ని చోట్ల రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. సో ఇబ్బంది పెడుతుంది కొన్ని చోట్ల. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చావు బతుకులో ఉన్న హీరోని లాస్ట్ మొమెంట్‌లో చూడడానికి హీరోయిన్ వస్తుంది. ఈ విషయం తెలుసుకొని ఆఖరిసారి చూద్దామని. కానీ హీరోయిన్‌ని చూసాక హీరో బ్రతికేస్తాడు. అసలు ఏం జరిగింది? ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది మొత్తం బ్యాక్‌కెళ్ళితే సినిమా. ప్లస్ పాయింట్స్. రైటింగ్స్ ఎలా ఉన్నా కానీ యాక్టర్స్ అందులోను మెయిన్‌గా హీరో అండ్ అమ్మగారు రోల్ చేసిన వాళ్ళు, వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. మంచి పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు. ఆ వెంటనే ఇక టీమ్ అంతా ఎవరికైనా మెచ్చుకోవాలి అంటే అది మ్యూజిక్ డైరెక్టర్‌నే. సాంగ్స్ ఎక్కువున్నాయన్నమాట గానీ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 2 బావున్నాయి. ఇన్‌ఫాక్ట్ చాలా చోట్ల ఎలివేట్ చేసింది కూడా. ఇక ముందుగా హైలైట్ చేసిన క్లైమాక్స్ తోటి బావుంది. చాలా యూనిక్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. ఒక మంచి లవ్ స్టోరీ తీద్దాం అనుకున్నప్పుడు అన్నీ రియల్‌గా జరగాల్సిన పని లేదు. ఎలా తీయాలి అంటే ఇలా కూడా జరగొచ్చు అనేలా ఉండొచ్చు. కానీ ఇక్కడ అసలు ఇలా ఎలా జరుగుతుందనేలా ఉంటుంది ప్రతీదీ. ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్. క్లియర్‌గా హీరో రోల్ కామన్ సెన్స్ లేకుండా టార్చర్ చేసినట్టే అరేయ్! అసలు ఇది లవ్వా అనేలానే ఉంటుంది తప్ప, పాపం ప్రేమిస్తున్నాడని అనిపించదు. ఒక్క లాస్ట్‌లో తప్ప. రైటింగ్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. అసలు బాలేదు. అసలు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు హీరోయిన్ అక్కడ హీరోతోనే బిజీగా ఉండి మర్చిపోయి, దానికి కూడా హీరోనే బ్లేమ్ చేసినట్టు రాశారు సీను. అది కూడా టాబ్లెట్ ఇవ్వకపోవడం వలనంట అది కూడా హాస్పిటల్‌లో. అక్కడ హీరోయిన్‌గానే ఉండాలి కదా! అయ్యో! నేను అక్కడ ఉండడం చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు ఈ టైంలో ఇదంతా ఏంటి అని. అలా ఉన్నాయి మరి రైటింగ్స్. లాస్ట్‌లో కూడా కొంచెం కంక్లూజన్ ఇలా ఇవ్వాలి కాబట్టి ఒక క్యారెక్టర్‌ని అలా చూపించారు సరే. కానీ గొంతు మీద కాలేసి తొక్కాక కూడా మళ్ళీ బతికేసి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి అక్కడ పడిపోవడం ఏంటండి. చైల్డ్‌హుడ్ ఫ్లాష్‌బ్యాక్ మరీ ఓవర్‌గా ఉంది. అంత ఎత్తు నుండి పడిపోతే బతికేస్తాడంట. సాంగ్స్ బాగున్నా గానీ చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటాయి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. చాలా తక్కువగా చాలా వెరీ లిమిటెడ్. ఫోర్స్‌డ్ లవ్ స్టోరీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మాక్సిమం. మంచి కంక్లూజన్ ఉంది సినిమాలో. కానీ డైరెక్షన్ బాగున్నప్పటికీ లవ్ స్టోరీని ఫేవరబుల్ అండ్ కనెక్ట్ కాని అన్‌కన్విన్సింగ్ రైటింగ్స్‌తో నరేట్ చేశారు. డిసప్పాయింటింగ్ రైటింగ్స్ అండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.